ప్రైజ్లాడండి. దేవుని వాగ్దానం చూసుకున్నాం. ఈరోజు రండి. ఇరిమియా 1:17 నుంచి చూసుకున్నాము. రండి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతునంటున్నాడు దేవుడు. ఇరిమియాగా మాట్లాడుతున్నాడండి. మరి ప్రకటన చేయి నా మాటలు, కానీ నువ్వు భయపడకుండా నిలబడి నా మాటలు ప్రకటన చేయి, లేకపోతే నేనే నీకు భయం పుట్టిస్తా వారి ఎదుట అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. యువదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నువ్వెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగా నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు ప్రాకారం గల పట్టణంగా, నీకు కంచెగా, నీకు కాపుదలుగా నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను. కాబట్టి అందుకని నువ్వు భయపడొద్దు, నిలవబడి నా మాటలు నువ్వు ప్రకటన చేయము అని అంటున్నాడు అనమాట దేవుడు. మళ్ళీ అంత మాత్రమే కాదండి, మళ్ళీ ఏం చెప్తున్నారంటే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వారు నీతో యుద్ధం చేదురు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు అన్నమాట. మరి వారు యుద్ధం చేదురు, వారు నీపైన జయము పొందరు, వారు నీపైన జయము పొందజాలరు. నీపైన జయము పొందజాలరు కాబట్టి వాళ్ళకి జయం ఉండదు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను. దేవుడి మాటలు మరి ప్రకటన చేయమని దేవుడి ఇరిమియాతోటి మరి నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడండి. మరి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మరి దేవుని మాటలు ప్రకటించేటప్పుడు భయపడకుండా ఆయన మనకి వెనక తోడుగా ఉన్నాడని ఆ ధైర్యంతో మనం ఆయన మాటలు ప్రకటిస్తే మనకు తోడుగా ఉంటాడండి. మనకు అన్ని విషయంలో జయమిస్తాడు. ఇది మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రభువా, మా పక్షంలో నిలబడి మాకు న్యాయం తీర్చే దేవుడు కాబట్టి మా పక్షంలో నిలబడి ఏ విషయమైనా మాకు ప్రాకారం గల పట్టణముగాను మరి మాకు నువ్వు తోడుగా ఉండి మాతో మాట్లాడుతానని చెప్తున్న దేవుడు తండ్రి, అయా భయపడకుండా నీ మాటలు చెప్పటకు అనేక మందిని లేవనెత్తి వాడుకోమని నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నీతో మరి నాయన ప్రభువా అయా మరి కలిసి మరి ప్రతి ఒక్కరు కూడా మరి నీ మాటల ప్రకారం నడుచుకోవడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.